నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు స్తంభించిన జనజీవనం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు ముదిగొండ వాగులో డైట్ విద్యార్థి మృతి మెంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు అత్యవసర సమయాల్లో విద్యుత్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి ఆటపై మక్కువ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్లో రాణిస్తున్న దండు ఆశాశ్రీ జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఆశాశ్రీ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు ఎర్రగుడిపాడు మధ్య ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే ప్రయత్నం చేసిన మైనంపాడు టీటీసీ కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఒంగోలు ఆర్డీఓ ఆధ్వర్యంలో స్టాండ్ బైగా ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శుక్రవారం రాత్రికి ఎంత వెతికినా యువకుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం ఉదయం గాలింపు చర్యలు తిరిగి చేపట్టగా ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే విద్యార్థి మృతదేహం లభించింది. ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించి ఒంగోలు రిమ్స్కు తరలించారు. వాగు వద్ద ఇన్ఛార్జీలుగా నియమించిన వీఆర్ఓ వీఆర్ఏలు భోజనానికి వెళ్లిన సమయంలో విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ రాజాబాబు ఇద్దరిని సస్పెండ్ చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైతే మనకి రోడ్స్ డ్యామేజ్ అయినాయో అది వార్ ఫుట్ లెవెల్లో ఏమని చెప్పేసి అన్నాము. సో వాళ్ళకి మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఎక్కడైతే పెద్ద పెద్ద గుంతలు ఉండే ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయమని చెప్పేసి అన్నాము. సో శాంక్షన్ వచ్చినప్పుడు చేసుకునేది దట్ ఈస్ డిఫరెంట్. ఇమీడియట్గా మాత్రం పెద్ద అయితే మాత్రం క్లోజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వరద బాధితులకు సంబంధించి లేదంటే కనుక ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ని రీప్లేస్ చేయడంలో కానీ వాళ్ళకి సహాయం అందించడంలో కానీ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అదేవిధంగా నిన్నైతే సీఎం గారే డైరెక్ట్గా మాతో టెలిఫోన్లో అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడి ప్రకాశం జిల్లాలో ఉన్న పరిస్థితిని కూడా వారే స్వయంగా తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అమౌంట్ కూడా మాకు ఇమీడియట్గా వచ్చింది. సో డబ్బుల విషయంలో మాత్రం మనకి ఏమీ ఇబ్బంది లేదు. బడ్జెట్ ఆల్రెడీ వచ్చింది. మేము కూడా ఈ క్యాంప్స్ అరేంజ్ చేయడంలో వాటిలోనూ కూడా స్పెండ్ చేస్తున్నాము. సో ఇలాంటి చిన్న రోడ్స్ కూడా మనం వేయమని చెప్పేసాము. ఎక్కడెక్కడ ప్రజలకి అవసరం ఉంటుందో అక్కడ కూడా రోడ్స్ ఇమీడియట్గా వేయమని చెప్పేసి అన్నాము. అవి కూడా జరుగుతున్నాయి. వైద్య ఖర్చులతో కుటుంబాలు చితికిపోకుండా ప్రభుత్వ తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పెద్ద మొత్తంలో నిధులు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు కొండేపి నియోజకవర్గంలో 996 మంది లబ్ధిదారులకు 7,95,53,000 రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు తెలిపారు. తమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం పట్ల సీఎం చంద్రబాబుకు మంత్రి స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది కొండేపి నియోజకవర్గంలో 95 మందికి 37 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కొండేపి నియోజకవర్గంలో 996 మందికి 7,95,53,187 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం వచ్చినటువంటి 17 నెలల్లో ఇంత పెద్ద మొత్తం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి విధంగా ఆర్థిక సహకారం ఎవరు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ప్రజా అవసరాల కోసం ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదని, ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఈ విధంగా ఇస్తామన్నారని
వారికి ప్రత్యేకంగా నేను కొండేపు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుతాను. 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఒంగోలు లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన వారికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో టీడీపీ నాయకులు కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని చేయూతనందిస్తున్నారు. నిన్న జగజ్జీవన్ రావు కాలనీలో మేయర్, కమిషనర్తో పాటు టీడీపీ నాయకులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనగా ఎస్సీసీఎల్ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా కాలనీలో ముంపు బాధితులకు 2 పూటల భోజనం అందిస్తున్నారు. అర్బన్ తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు, నగర పార్టీ అధ్యక్షుడు బంటారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు తిరుపతి స్వామి, మైనారిటీ నాయకులు మౌలాలి రెహమాన్ పాల్గొన్నారు. మెంతా తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు గురి కావద్దని విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. పెనుగాలులు, తీవ్ర వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్యుత్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో తుఫాను కారణంగా విద్యుత్ ఉద్యోగులు ఎవరికీ సెలవులు మంజూరు చేయడం లేదని తెలిపారు. ఎక్కడైనా అత్యవసరంగా విద్యుత్ పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చునని తెలిపారు. ప్రధానంగా ఒరిగిన స్తంభాల వద్ద, విద్యుత్ తీగల కింద ఐరన్ స్తంభాల వద్ద ఉండరాదని, జియో వైర్లపై దుస్తులు ఆరవేయవద్దని సూచించారు. జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామని, ఏదైనా అత్యవసర సమయంలో 9408174991 లేదా 08592233248 నంబర్లను సంప్రదించాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ శాఖ తరఫున విజ్ఞప్తి. వర్షాలు కురిసేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్విచ్లు వేసేటప్పుడు కానీ, ఆపేటప్పుడు కానీ, అలాగే స్విచ్ బోర్డులు తాకకుండా, లైన్ల కింద ఉండకుండా, పోల్లు దగ్గర ఉండకుండా, ముఖ్యంగా ఐరన్ పోల్స్ దగ్గర, ఏదైనా విద్యుత్ పరికరాలకి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. వర్షం కానీ, గాలి కానీ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ సిబ్బందికి కూడా అందరికీ తగు జాగ్రత్తలు తీసుకొని పనులు చేయమని చెప్పేసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. మా వాళ్ళకు కూడా ఈ సప్లై పోయినప్పుడు ఈ వర్షంలో బ్రేక్ డౌన్స్ అటెండ్ కావటం కానీ, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ కావటం కానీ ఇవి చేసేటప్పుడు చాలా అప్రమత్తత అవసరం. ఎందుకంటే చాలామంది వినియోగదారులు జనరేటర్స్ కానీ, ఇన్వర్టర్స్ కానీ పెట్టి ఉంటారు. డిపార్ట్మెంట్ సైడు సప్లై ఆపినా కూడా ఇన్వర్టర్స్ కొంతమంది న్యూట్రల్ కంట్రోల్ పెట్టేసి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సప్లై వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మా వాళ్ళకు కూడా పదే పదే మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము. జాగ్రత్తగా అప్రమత్తంగా పనులు చేయమని. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు విద్యుత్ వినియోగదారులు ఖచ్చితంగా విద్యుత్తును పునరుద్ధరించమని అడుగుతారు. కాబట్టి వర్షం పడుతున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయాలి. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయమని మా వాళ్ళకి చెప్పడం జరిగింది. రైతులందరూ విద్యుత్ మోటార్ల దగ్గర, స్టార్టర్ల దగ్గర వాళ్ళు స్విచ్లు వేసేటప్పుడు కానీ, ఆపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. కరెంటు తీగల కింద ఉండకుండా, అలాగే ట్రాన్స్ఫారాల దగ్గర ఉండకుండా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఇప్పటివరకు భారీ వర్షాలు కురిసినాయి. మళ్ళీ ఇప్పుడు ఉదయం కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మంతా తుఫాను ప్రమాదం ఇంకా మళ్ళీ 4-5 రోజులు జిల్లాలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈసారి వర్షంతో పాటు గాలి కూడా 60 నుంచి 70 కిలోమీటర్లు
విండ్ స్పీడ్ కూడా ఉంటుందని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఆ నేపథ్యంలో జిల్లాలో అందరికీ కూడా విద్యుత్ సిబ్బందికి, ఆఫీసర్లకి అందరికీ కూడా అప్రమత్తత అనేది తెలియజేశాం. ఎవరికి కూడా సెలవులు ఇవ్వట్లేదు, సెలవులన్నీ రద్దు చేశాం. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా విద్యుత్ పునరుద్ధరణకి అన్ని చర్యలు తీసుకుంటూ ప్రిపేర్డ్గా మనం ఈ సైక్లోన్ ఏదైతే మంతా సైక్లోన్ అనేది ప్రకటించారో అది ఎంత ప్రభావంతో వస్తుంది, ఎలా వస్తుంది అనే దానికి మనం అప్రమత్తంగా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ వెంటనే చేయడానికి అన్ని చర్యలతో తీసుకుంటూ మెటీరియల్ కానీ తర్వాత స్టాఫ్ను కానీ సంసిద్ధంగా ఉండమని చెప్పేసి మెటీరియల్ని కూడా అరేంజ్ చేసుకొని ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే జిల్లా కేంద్ర కార్యాలయంలో కూడా సర్కిల్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఆల్రెడీ ఈ భారీ వర్షాలకి ఏర్పాటు చేయడం జరిగింది. అది కంటిన్యూగా సేవలు అందిస్తుంది. ప్రజలు ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే ఈ కంట్రోల్ రూమ్ నెంబరు 9440817491 అది ఒక నెంబరు. అలాగే ల్యాండ్ నెంబరు 08592233248 ఈ 2 నెంబర్లకి 24/7 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడ్డా, లేకపోతే సర్వీస్ వైర్లు తెగిపడ్డా, లేకపోతే స్తంభాలు వాలినా, స్తంభాలు పడిపోయినా, మీరు గమనించిన ఎటువంటి విద్యుత్ ప్రమాదం అయినా కూడా వెంటనే దీనికి కాల్ చేయమని, అలాగే మీకు విద్యుత్ అంతరాయం ఏర్పడ్డా కూడా ఈ నెంబర్లకి కాల్ చేయమని ప్రజలకి మరీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ గాలులు వర్షాలు ఉన్నప్పుడు విద్యుత్తుతో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి ప్రజల్ని మరొకసారి కోరుకుంటూ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దాదాపు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు సమీపంలోని గుత్తుకొండవారిపాలెం వద్ద ముదిగొండ వాగు పొంగి పొర్లడంతో కరవది తదితర ప్రాంతాల నుండి ఒంగోలు మంగమూరు మధ్య నల్లకాలువ ఉధృతికి ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాదచారులు, వాహనదారుల నియంత్రణ కోసం పోలీస్, రెవెన్యూ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. మార్కపురం మండలంలో గుండ్లకమ్మ, నాగులుప్పలపాడు మండలంలో కొత్తకోట వాగు, చీమకుర్తి మండలంలో ముదిగొండ వాగు, పెద్దదూన్నాల మండలంలో దొంగలవాగు, రాచర్ల మండలంలో పొగిడివాగు, పామూరు మండలం దుప్పలమంద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. పెద్దారువీడు మండలం కొండవాగు పొంగడంతో పుచ్చకాయలపాలెం గ్రామ ఎస్సీ కాలనీతో పాటు ఒంగోలులోని పలు శివారు కాలనీలు, తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డాయి. అసలు నాకు తెలియదు ఎక్కడ ఉందని, వాగు వారుతుందని నాకు తెలియదు. నాకు వాటర్ ఫోర్స్కి బండి వచ్చింది, అది ఏడు కొట్టుకుని పని వరకు అయితే మాట్లాడదాం లాంటివి. ఇంకా లోపల ఆయన ఏమో నాకు పని వచ్చిందిరా నేను చేసుకుంటాను. అది కటారు బండిది ముందు నాగలిది ఉప్పది బౌల్ మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మా 1 టౌన్ మా ఒంగోలు తాలూకా సిఐ గారి
ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ గత 4-5 రోజుల నుంచి ఈ వాగు వర్షాలు వచ్చినప్పటి నుంచి అటుపక్క కరవది వైపు నుంచి కానీ లేకపోతే ఇలాగే కొప్పల వైపు నుంచి కానీ ఎటువంటి వాహనాలు రాకపోకలు పోకుండా ఈ వరద బాగా ఉధృతిగా ఉన్నందువలన ప్రజలు శాంతి భద్రత భంగం వాటికి వెళ్లకుండా ఇక్కడ మేము బందోబస్తు చేస్తూ ఉన్నాము. ఇది గత 4-5 రోజుల నుంచి మన వర్షాలు పడతాం తుఫాను హెచ్చరించినప్పటి నుంచి వాగు పొంగిందని తెలిసిందండి. ఆ రోజు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి మేము ఇక్కడ బందోబస్తు మా సిఐ గారు ఎస్పీ రతుల మేరకు డిఎస్పీ రతుల మేరకు మాకు ఇక్కడ బందోబస్తు చేశారు. ఇది ముదిగొండ వాగు అంటారండి. ఇది మన ఒంగోలు మనకి కొప్పోలు నుంచి కరవది పోయే లిమిట్స్లో రోడ్లో ఉంది. ఈ దగ్గరలో డంప్ యార్డ్ ఉన్నాయి. ఈ రాకపోకలు వస్తుంటాయి, చేపల చెరువులు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇటు వాహనాలు అటు ఇటు రాకపోకలు జరగకుండా జనాలు ముప్పుకి గురి కాకుండా జాగ్రత్తగా కాపలా ఉండి బందోబస్తు చేస్తూ ఉన్నాము. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 7,423 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ఖరీఫ్ పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 126,000 ఎకరాలలో వివిధ పంటలు సాగు చేశారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, సజ్జ, వేరుశనగ, వరి పంటలు చేతికందే దశకు వచ్చాయి. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. పెదారవీడు, మార్కాపురం, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, వెలిగండ్ల, మర్రిపూడి, పొదిలి, కొత్తపట్నం మండలాల్లో రైతులు పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పత్తి తీత దశలో ఉందని, వర్షానికి కాయ కుళ్లిపోవటం, పింజ రంగు మారటం జరుగుతుందని, అందువల్ల పత్తి రైతులకు ఎక్కువ విస్తీర్ణంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పొలాల్లో కోసి నూర్పిడికి సిద్ధం చేసిన సజ్జ కోయడానికి సిద్ధంగా ఉన్న చేలకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక సమాచారం మాత్రమే వచ్చిందని, త్వరలో రైతుల వారీగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. మన జిల్లాలో ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం 1,29,000 హెక్టార్లకు గాను 1,26,000 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగింది. మనకి గత 3 రోజుల నుంచి కూడా ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ప్రకాశం జిల్లాలో వర్షపాతం నమోదవుతూ ఉంది. జిల్లాలో వేసిన వివిధ రకాల పంటలకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వాటిల్లో ముఖ్యంగా మనకి జొన్న, మొక్కజొన్న, సజ్జ, అదేవిధంగా పత్తి ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఎక్కువ విస్తీర్ణంలో నష్టపోయే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం చూసినట్లయితే 7,423 హెక్టార్లలో వివిధ రకాల పంటలు, ఇప్పుడు చెప్పినటువంటి 4 రకాల పంటల్లో పంట నష్టం జరిగినట్టుగా అంచనాకు రావడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ఒక 19 మండలాల్లో మనకి పంట నష్టం అనేది జరిగింది. దీంట్లో ఎక్కువగా మనకి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలైనటువంటి పెదారవీడు, మార్కాపురం, తర్లుబాడు, కంబం, అర్ధవీడు, గిద్దలూరు, అదేవిధంగా రాచర్ల, బేసవరపేట, తర్వాత మనకి పొదిలి, మర్రిపూడి, కురిచేడు, దొనకొండ, అదేవిధంగా పొలాల చెరువు, ఎర్రగొండపాలెం, హెచ్ఎంపాడు, సిఎస్పురం, కొత్తపట్నం, వీటిల్లో మనకి 7,423.46 హెక్టార్లలో పంటల నష్టం జరిగింది. వీటిలో కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ 6 పంటలు మేజర్గా జోవరు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, వరి, ఈ 6 రకాల పంటలు మనకి కొంతమేర నష్టం జరిగింది. వీటిని మొత్తం మనం జిల్లా మొత్తం మీద కూడా దీని యొక్క విస్తీర్ణం చూసినట్లయితే 49,046 హెక్టార్లు. వారంలో హార్వెస్టింగ్ అయ్యే స్టేజ్లో ఉండగా మీకు వర్షం ఎడతెరపలేని వర్షం కురవటం వల్ల తడిసి మొలకలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పత్తి తీత ఫస్ట్ తీత తీయవలసిన స్టేజ్ ఉంది మేజర్గా. అంటే ఎర్లీగా వేసిన పత్తి కొన్ని చోట్ల ఒక తీత తీయటం జరిగింది, కొన్ని చోట్ల ఒక తీత తీయటానికి రెడీగా ఉన్నారు. ఎక్కడైతే ఫస్ట్ తీత రెడీగా ఉన్నారో అక్కడంతా కూడా కింద ఉన్నటువంటి కాయలన్నీ కూడా, బౌల్స్ అన్నీ కూడా వానకు తడిసి నీళ్లు పారటం వల్ల, స్టాగ్నేషన్ అవడం వల్ల అవన్నీ కూడా తడిచి
కుళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పత్తి కూడా రంగు మారిపోయి రేపు ఎవరు కూడా కొనేదానికి ముందుకు రారు. కాబట్టి ఇది పంట 5,558 హెక్టేర్లలో మనకి పత్తి నష్టం జరిగింది. జొన్నలు చూస్తే 5.42 హెక్టేర్లు, సజ్జలైతే మనకి 1,611.8 హెక్టేర్లు, అదేవిధంగా మొక్కజొన్న అయితే 102, అదేవిధంగా వేరుశనగ అయితే 94, వరి అయితే 52 హెక్టేర్లు, మొత్తం 7,423 హెక్టేర్లలో ఈ నిన్నటి దాకా మనకి ప్రాథమిక అంచనాకి వచ్చినటువంటి పంట నష్టాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. బాల్యం నుండే క్రీడల పట్ల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ఆ చిన్నారి షటిల్ బ్యాడ్మింటన్లో ఉత్తమ ప్రతిభతో రాణిస్తుంది. ఒంగోలు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో నిత్యం శిక్షణలో రాటుదేలుతూ జాతీయ స్థాయికి ఎదిగిన చిన్నారి దండు ఆశాశ్రీ క్రీడా ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. బ్యాడ్మింటన్ క్రీడా చరిత్రలో ప్రకాశం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ స్థాయికి ఎదిగిన పుల్లెల గోపీచంద్ మూలాలు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. గతంలో సిబిఎన్ క్లబ్, హైదరీ క్లబ్లలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు, కోచింగులతో మన ఆటగాళ్లు జాతీయ స్థాయిలో పలు పోటీల్లో నెగ్గి జిల్లా కీర్తిని ఇనుమడింపచేశారు. తర్వాత కాలంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలపై ఉన్న మమకారంతో ఆడిటర్ అద్దంకి మురళీకృష్ణ ఎన్నో వ్యయ ప్రయాసాలతో మంగమూరు రోడ్లోని గరటయ్య అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో లార్డ్ కృష్ణ షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసి మంచి నైపుణ్యం గల కోచ్లను నియమించి ప్రకాశం జిల్లాలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి బాటలు వేశారు. ఈ నేపథ్యంలోనే చిన్నారుల నుండి వెటరన్ క్రీడాకారుల వరకు అకాడమీలో నిత్యం ప్రాక్టీస్ సెషన్స్, కోచింగ్ సెషన్స్లో తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. వారిలో సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన దండు శ్రీనివాసరావు, ప్రమోదలక్ష్మి దంపతుల కుమార్తె 13 ఏళ్ల ఆశాశ్రీ అండర్-13 నేషనల్ లెవెల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. అంతకుముందు రాష్ట్ర స్థాయిలో 2023లో జరిగిన టోర్నమెంట్స్లో డబుల్ విన్నర్స్లో బహుమతులు గెలుచుకుంది. 6 ఏళ్లుగా లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీలో కోచ్ల సహకారంతో మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందింది. నా పేరు దండు ఆశాశ్రీ. నేను 7th క్లాస్ చదువుతున్నా. ఎస్ఎన్ పాడులో చదువుతున్నా 7th క్లాస్. నేను ఒంగోలులో లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నా. నాకు 6 years ఉన్నప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను. నేను అప్పుడే అండర్-9, అండర్-11, అండర్-13లో స్టేట్ నేషనల్స్ విన్నర్ అయ్యాను, సింగిల్స్, డబుల్స్. ఇంకా బాగా ఆడాలని బెంగళూరులో ప్రకాష్ పదుకొన్నులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు గోవాలో అండర్-13 నేషనల్ విన్నర్ అయ్యాను. ఇంకా కోల్కతాలో అండర్-11 సింగిల్స్ రన్నర్, డబుల్స్ విన్నర్. ఇంకా బెంగళూరులో నేషనల్స్ అండర్-13 ర్యాంకింగ్ టోర్నమెంట్లో 3rd place వచ్చింది. ఇంకా నా గోల్ ఒలింపిక్ ఛాంపియన్ అవ్వాలని, గోల్డ్ మెడల్ తేవాలని ఇండియాకి అనుకుంటున్నా. మా పేరెంట్స్ ఇప్పటికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్కి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. చిన్ననాటి నుండే తన కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తి, నైపుణ్యం గుర్తించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా చూడాలన్న ఆకాంక్షతో ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిరోజు శిక్షణ ఇప్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ప్రమోదలక్ష్మి దంపతులు చెప్పారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కోచ్ల పర్యవేక్షణలో గంటల తరబడి సాధన చేస్తూ పట్టుదలతో పశ్చిమ బెంగాల్లో జరిగిన నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్లో డబుల్స్, సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-13 టోర్నమెంట్లోనూ డబుల్స్, సింగిల్స్లోనూ 2024లో జార్ఖండ్ రాష్ట్రం దివురుగల్లో జరిగిన అండర్-13 టోర్నమెంట్లోనూ విన్నర్గా నిలిచిందని తెలిపారు. అంతేకాకుండా గోవాలో జరిగిన అండర్-13 టోర్నమెంట్లో ర్యాంకింగ్ స్థానం పొంది మన రాష్ట్రం నుండి సింగిల్స్ విభాగంలో మొదటి స్థానం దక్కించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మరింత మెరుగైన శిక్షణ కోసం బెంగళూరులోని ప్రకాష్ పడుకునే బ్యాడ్మింటన్ అకాడమీలో ఆశాశ్రీ పూర్తి స్థాయిలో శిక్షణ పొందుతుంది. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదగాలన్నా, రాణించాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని, ప్రభుత్వాలు కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థిక తోడ్పాటు అందించడం ద్వారా ప్రపంచ క్రీడా రంగంలో దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా పాప దండు ఆశాశ్రీ అండర్-13
నేషనల్ నెంబర్ 1 ర్యాంకింగ్లో కొనసాగుతుంది ప్రజెంట్. ఆమె బ్యాడ్మింటన్లో గత 6 సంవత్సరాల నుంచి ఒంగోలులోనే శిక్షణ తీసుకుంటం జరుగుతుంది ఇక్కడ లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో. ఈ అకాడమీలో ఎవరైతే ఫౌండర్ మురళీకృష్ణ గారు కావచ్చు, కోచ్ అమన్ గౌడ్ గారు కావచ్చు, మా పాపకి మంచి శిక్షణ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఆమె ఇప్పుడు బెంగళూరులో ప్రకాష్ పదుకునే అకాడమీలో నెక్స్ట్ లెవెల్ దానికోసమని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ శిక్షణ తీసుకుంటుంది. ఇంకా ఆమె రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఆడి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలనుకుంటూ కోరుకుంటున్నాం. అలాగే దానికి సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా వెళ్ళి ఆమె ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఇంకా కొంచెం పూర్తి సహాయ సహకారాలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఇంటర్నేషనల్ని టచ్ చేయాలంటే ఇప్పుడు నేషనల్ వరకు మనం కొంత కవర్ చేయగలుగుతున్నాం. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో పార్టిసిపేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత ప్రభుత్వం నుంచి కంపల్సరిగా సహాయ సహకారాలు ఉంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకు కూడా కొంచెం స్పోర్టివ్గా ఇంకా ముందుకెళ్ళేదానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మా పాప అండర్ 9లోనే బెంగళూరులో ర్యాంకింగ్ టోర్నమెంట్కి వెళ్ళింది. అండర్ 11 నేషనల్ విన్నర్, డబుల్స్ విన్నర్, సింగిల్స్ రన్నర్, అండర్ 13 ఇప్పుడు జరుగుతుంది. మొన్న గోవాలో నేషనల్ విన్నర్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేషనల్ టోర్నమెంట్ జరగబోతుంది. దానిలో కూడా విన్నర్గా రావాలని మేము కోరుకుంటున్నాము. తను కూడా అలానే కష్టపడుతుంది. కుగ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువతో కఠోరమైన శిక్షణతో రాటుదేలుతూ లక్ష్యం వైపు అలుపెరగని పోరాట పటిమతో శ్రమిస్తున్న ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ చిన్నారి దండు ఆశాశ్రీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని మనము ఆశీర్వదిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. పరుచూరు మండలం ఉపుటూరు గ్రామంలో 5.30 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో అదనపు వసతుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ శంకుస్థాపన చేశారు. బడికి వెళ్లే పిల్లలకు అమ్మకు వందనం పథకం ద్వారా సంవత్సరానికి 15,000 తల్లి బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్టు అందిస్తుందని, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం పెట్టడం జరుగుతుందన్నారు. పనులు నాణ్యతతో నిర్దేశించిన గడువులోపు నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు వసతి భవనాల నిర్మాణాల వద్దకు చేరుకున్న కలెక్టర్కు ఎమ్మెల్యేకు స్కూల్ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులు గ్రామానికి సంబంధించిన సమస్యల అర్జీలను కలెక్టర్కు అందజేశారు. గ్రామంలో నిల్వ ఉంచిన పొగాకు మండలను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థాయి విద్యార్థుల ఆధార్ కార్డులను బయోమెట్రిక్తో అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లా విద్యాశాఖ చేపట్టింది. 5 నుండి 7 సంవత్సరాల లోపు వారికి, 15 నుండి 17 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డులను బయోమెట్రిక్తో అనుసంధానం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వార్డు సచివాలయాల్లో ఎడ్యుకేషన్ సెక్రటరీలతో పాఠశాలల్లో ఆధార్ కార్డుల బయోమెట్రిక్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది. ఒంగోలు పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న ఆధార్ కార్డుల బయోమెట్రిక్ అనుసంధాన ప్రక్రియను మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పరిశీలించి పలు సూచనలు చేశారు. నేను ఓపీఎస్ ఏమేమి చేయాలి వీళ్ళు అంటే కంపల్సరిగా పెండింగ్ అబ్బాయి కళ్ళు తీస్తాడా? తీస్తాము 10 ఫింగర్స్ 16th ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేయాలి. ఈ 2 సార్లు మ్యాండేటరీగా వీడు అప్డేట్ చేసుకోవాలి. పిల్లలకి ఎవరైతే ఆధార్
ఉన్నారో 3 years 15 years పిల్లలందరూ కూడా వాళ్ళు ఆధార్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసేదానికోసం అని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు మండలంలో 7 స్కూల్స్లో దీనికి సంబంధించి పిల్లల యొక్క కంపల్సరీ ఆధార్ అథెంటికేషన్ కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఓపీఎస్ స్కూల్లో ఈ ప్రోగ్రాము జిఎస్డబ్ల్యూ వాళ్ళతో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 299 మంది పిల్లలు ఈ పాఠశాలలో ఈ బెనిఫిట్ పొందాల్సి ఉంది. ఈ కొత్తగా ఈ సంవత్సరం మనకి ప్రభుత్వ సంస్కరణలో భాగంగా ఏం జరిగిందంటే పిల్లల యొక్క ఆధారు అట్లానే యూడేస్ 2 మ్యాప్ అయితేనే వాళ్ళకి ఆపార్ జనరేట్ అయ్యిద్ది. ఆపార్ జనరేషన్ ఉంటేనే వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు. గతంలో హెడ్ మాస్టర్ నుంచి నామినల్ రోల్ పంపించి ఆ నామినల్ రోల్లో కరెక్షన్స్ చూసుకొని డీజీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు హాల్ టికెట్ ఇచ్చి. ఈ సంవత్సరం ఆ విధానాన్ని తీసేసి డైరెక్ట్గా మనకు సైట్లో యూడేస్లో ఉన్నటువంటి పేరు అట్లనే ఆధార్లో ఉన్నటువంటి పేరు 2 మ్యాప్ చేసి ఒక ఆపార్ నెంబర్ ఇవ్వడం జరుగుద్ది. ఆ ఆపార్ నెంబర్ బేస్ చేసుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వీళ్ళు వేరే సచివాలయాల్లో ఉంటే వెళ్ళడానికి కష్టం అని చెప్పి ప్రభుత్వమే పిల్లలందరి దగ్గరికి స్కూల్స్ దగ్గర తీసుకొచ్చి వసతిని ఏర్పాటు చేసింది. కాబట్టి పిల్లలందరూ చక్కగా ఉపయోగించుకునే అవకాశాన్ని వాళ్ళందరికీ ఆపార్ నెంబర్ జనరేట్ చేసుకొని ఇది లైఫ్ లాంగ్ ఉండదు ఆపార్ నెంబర్ అనేది. సో మరి ఈ విధానం వల్ల పిల్లలకి ఐడెంటిటీ ఇంకా తేడా రాదు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ యొక్క ఆన్లైన్ విధానంలో వెరిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. దాదాపు ఈ పాఠశాలలో 299 పిల్లలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోబోతున్నారు. ఈ రోజు నుంచి 30వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం ఇక్కడ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున ఆధార్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది రేపు 30వ తారీఖు దాకా. ఈ యొక్క ఆధార్ క్యాంప్లో మెయిన్గా మోటో ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మ్యాండేటరీ బయోమెట్రిక్ అని అంటాము. వీటిని వీళ్ళు 2 సార్లు 5 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అందులో భాగంగా ఈ క్యాంపులు అనేవి నిర్వహిస్తున్నాము. ఈరోజు మనం ఒంగోలు పట్టణం నందు ఓపీఎస్ స్కూల్ నందు ఈ ఆధార్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఇక్కడ దాదాపుగా 291 మంది పిల్లలు ఆధార్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నది మ్యాండేటరీ బయోమెట్రిక్ని. ఇక్కడ మేము 4 స్టాఫ్ అనే ఇక్కడ డిప్లాయ్ చేసి ఉన్నారు. ఇక్కడ మన కమిషనర్ గారు ఇక్కడ ఈ 4 కూడా ఈ ఆధార్ అప్డేషన్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఈ ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఇక్కడ ఈ ఆధార్ క్యాంప్ ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉందని, మెంతా తుఫాన్ దూసుకొస్తుందని, ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోనే తీరం దాటే అవకాశం ఉందని, దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తుఫాన్ చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని, హైదరాబాద్తో సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు మెరిశారు. 5 విభాగాల్లో బహుమతులు సాధించారు. ఫోక్ డాన్స్, సోలో వోకల్, గ్రూప్ వోకల్, థియేటర్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మైనంపాడు డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి కళా ఉత్సవంలో బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కళా ఉత్సవ్ 2025లో భాగంగా రాష్ట్ర స్థాయిలో 23, 24 తారీఖుల్లో జరిగినటువంటి పోటీలలో ప్రకాశం జిల్లా వారు పాల్గొని 5 ప్రైజులు తెచ్చారు అని తెలియజేయడానికి చాలా ఆనందిస్తున్నాం. దీనికి పూర్వాశ్రమంలో గత మాసం 12, 13 తేదీలలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని 12 విభాగాలలో కొందరు రకరకాల స్థానాలను పొందడం జరిగింది. అందులో 1వ స్థానం పొందినటువంటి వారిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగింది. వీరితో పాటుగా 2 ఎస్కాట్ టీచర్లను కూడా పంపించడం జరిగింది. అందులో ఒకరు మా డైట్ కాలేజీ లెక్చరర్ అయినటువంటి కేఎస్వి భార్గవి గారు.
అలాగే మెయిల్ ఎస్కార్ట్ గా మరొక ఉపాధ్యాయుడిని పంపించడం జరిగింది. మేము ఎంతో ఆనందంగా తెలియజేసుకుంటున్న అంశం ఏంటంటే ప్రకాశం జిల్లా నుంచి పాల్గొన్నటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 5 ప్రైజులు తీసుకురావటం అనేటువంటిది చాలా గొప్పగా భావిస్తూ ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నందుకు ఆనందిస్తూ ఆ యొక్క ప్రైజెస్ పొందినటువంటి వారికి మా యొక్క డైట్ తరపున మా అందరం కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 18వ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో గోవింద భక్త బృందం ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభమైన అన్న సంతర్పణ డిసెంబర్ 4వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగుతుందని నిర్వాహకులు దాసరి నారాయణరావు తెలిపారు. తొలి అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలతో పాటు నాగుల చవితి పండుగను పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గత 18 సంవత్సరాల నుంచి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మాల దీక్షాధారులకు అన్న సంతర్పణ చేస్తున్నామన్నారు. కార్యక్రమం ముగింపు అనంతరం సుదర్శన హోమంతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. మాల దీక్షాధారులు స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని భక్త బృందం సభ్యులు కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు త్రిపురం మల్లికార్జునరావు, వలేటి కృష్ణారావు, అంకమరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోవిందమాల భక్త బృందం తరపున ఒంగోలులోని భూనీలా సమేత ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో 18వ అన్న సంతర్పణ కార్యక్రమం ఈరోజు ఘనంగా మొదలుపెట్టడం జరిగింది. నిర్విఘ్నంగా 18వ సంవత్సరం భక్తులకు, మాలాదారులకు, పేదలకు ఇక్కడ సంతృప్తికరంగా అన్న సంతర్పణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ, మాలాదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి మేము ఇచ్చే ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఇక్కడ మా తృప్తిగా భోజనం చేసి మీరు మమ్మల్ని దీవించి ఇక ముందు కూడా ఈ కార్యక్రమం చేసేలాగా ఆశీర్వదించి మమ్మల్ని కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు నుంచి 41 రోజులు జరుగుతుంది. 41 రోజు సుదర్శన హోమం అవన్నీ ప్రతి సంవత్సరం జరిగేలాగా ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా సహకరించి ఇక్కడ చాలా నిష్ఠగా మాలాదారులతో భోజనం ఇక్కడ జరుగుతుంది. ఆచారాలకు ఎటువంటి ఆటంకం లేకుండా, ఆచార వ్యవహారాలతోటి స్వాములకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని పద్ధతులు పాటిస్తూ అందరికీ అన్న సంతర్పణ జరుగుతుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా గోవిందమాల భక్త బృందం తరపున అండర్ 13 సబ్ జూనియర్ బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలకు ఒంగోలులోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికైంది. ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ప్రారంభమైన పోటీలు 26వ తేదీ వరకు జరగనున్నాయి. పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. 2వ రోజు కొనసాగిన పోటీలలో భాగంగా క్రీడాకారులు తమ ఉత్తమ క్రీడా ప్రదర్శన కనబరిచారు. 26వ తేదీన ఈ పోటీలు ముగుస్తాయని బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పావులూరి విజయ్ తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానోత్సవం జరుగుతుందన్నారు. పోటీలను ప్రకాశం జిల్లాలో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి, లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణులకు అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పోటీలను క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తిలకించారు. అండర్ 13 సబ్ జూనియర్ సెలక్షన్స్ మన మంగమొద్దంకలోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో నిన్న ఉదయం నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ వరకు, రేపు రాత్రి వరకు
జరుగుతాయి. దీనికి సంబంధించి నిన్న క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరిగినాయి. సుమారు 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా అన్ని జిల్లాల నుంచి పాల్గొనడం జరిగింది. ఇవాళ మెయిన్ డ్రా స్టార్ట్ అయింది. దీనికి ముందుగా మన స్టేట్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అయిన అంకం చౌదరి గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు అయినటువంటి ద్వారకానాథ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ యొక్క ఫౌండర్ అయినటువంటి మురళీ గారికి, అద్దంకి మురళీకృష్ణ గారికి, చైర్మన్ అయినటువంటి సిద్ధా సుధీర్ బాబు గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ వెన్యూ ఇచ్చి ఎప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ కోసం ఎప్పుడు మనకి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడ ఎప్పుడు క్రీడా పోటీలు నిర్వహించుకోవడానికి వాళ్ళు మనకి ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉన్నారు. అలాగే రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారు, అలాగే మాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేయడం జరుగుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్ను సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో అద్దంకి పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆవిష్కరించారు. మండల పార్టీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈజీగా మనకి సర్ప్లస్లో పోతుంది. సర్ప్లస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100కి ఉంది ఇక్కడ. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు పడటం, దాని ద్వారా వాగులు పొంగడం కూడా జరుగుతుంది. సో ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు మాకు ఈ రామతీర్థం రిజర్వాయర్ దగ్గరికి ఒక మిస్ మ్యాచ్ అనేది రావడం జరిగింది. మిస్ మ్యాచ్ ఇన్ ద సెన్స్ ఇన్ఫ్లో ఎక్కువ వస్తుంది అండ్ అవుట్ఫ్లో తక్కువ ఉండటం వల్ల అది బ్రీచ్ అవుతుందేమో అనేది ఒక ఆలోచనతో ఒకసారి ఇక్కడ పరిస్థితిని అసెస్ చేయాలనే ఉద్దేశంతో నేను మా ఆర్డీఓ గారు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా దీని యొక్క పరిస్థితి మేము అంచనా వేసినప్పుడు ఏముందంటే టోటల్గా రామతీర్థం ఫుల్ కెపాసిటీ ఎంతైతే ఉందో 84 మీటర్స్ మనకి ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆ రిజర్వాయర్ లెవెల్ వరకు కూడా వాటర్ అయితే రావడం జరిగింది. అవుట్ఫ్లో ఒక 250 క్యూసెక్స్ వరకు మనం బయటకు పంపిస్తున్నాము. తర్వాత సర్ప్లస్ది ఒక 100 అవుతుంది. అయితే మనకు ఇన్ఫ్లో వచ్చేది 350 క్యూసెక్స్ వస్తుంది కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు స్తంభించిన జనజీవనం. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ముదిగొండ వాగులో డైట్ విద్యార్థి మృతి. మెంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు. అత్యవసర సమయాల్లో విద్యుత్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఆటపై మక్కువ. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్లో రాణిస్తున్న దండు ఆశాశ్రీ. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఆశాశ్రీ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. కోపం, తుఫాను రెండూ ఒకటే. పూర్తిగా తగ్గాక కానీ తెలియదు మనం ఏమి కోల్పోయామో, ఎంత నష్టపోయామో. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.